జై శ్రీకృష్ణ. నిన్న చూసాం కదా, ఉపరిచర వాసువు లీఫ్ లో తన సెమెన్ ని పెట్టేసి డ్యాగకి ఇచ్చి పంపిస్తాడు. ఇంకొక డ్యాగ్ ఏం చేస్తుంది, అది ఆ మాంసం అనుకొని అటాక్ చేస్తుంది ఆ లీఫ్ లో ఉన్నది. అప్పుడు ఆ సెమెన్ జారి కింద ఒక లేక్ ఉంటే అందులో పడుతుంది అనమాట. ఆ లేక్ లో ఒక ఫిష్ ఉంటుంది, చేప. అది యాక్చువల్లీ అప్సరస్ అన్నమాట. బ్రహ్మగారి శాపం వల్ల అది చేపగా ఉంది. సో ఆ చేప ఏం చేస్తుంది, అది ఫుడ్ అనుకొని తినేస్తుంది అనమాట. బ్రహ్మగారు అడుగుతుంది, మరి నాకు ఈ శాపం ఎలా పోతుంది అని. అప్పుడు ఆయన చెప్తారు, నువ్వు సృష్టి విరుద్ధమైన జన్మనిస్తావు, అంటే ఒక చేపవైనా కానీ ఇద్దరు పిల్లలకి జన్మనిస్తావు, హ్యూమన్స్ కి. అప్పుడు నీ శాపం పోయి నువ్వు అప్సరస్ అయిపోతావు అంటారు. ఎలా ఇస్తుంది ఒక చేప ఇద్దరు హ్యూమన్స్ కి? తన యాక్చువల్లీ అప్సరస్ కదా, అది సృష్టి విరుద్ధం అని ముందే బ్రహ్మగారు చెప్పారు కదా. సో అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ మనం ఎంత సైన్స్ చదివినా కానీ, అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ మనం ప్రశ్నించగలిగే అంత గొప్పవాళ్ళం కాదు కాబట్టి విని ఊరుకోవాల్సిందే ఇలాంటి విషయంలో. సో అలా చెప్తారు. ఇప్పుడు ఆ సెమెన్ తింది కదా చేప ఫుడ్ అనుకొని, 9 months కి ఆ అప్సరస్ గర్భవతి అవుతుంది. అప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ కి దొరుకుతుంది. తను చూసి తను పొట్టకు వస్తే ఇద్దరు పిల్లలు బయటకు వస్తారనమాట. అందులో ఒకడు అబ్బాయి, ఒకరికి అమ్మాయి అన్నమాట. ఆ అబ్బాయి మత్స్య రాజ్యానికి రాజు అవుతాడు. ఆ అమ్మాయి మత్స్యగంధి, అమ్మాయి పేరు మత్స్యగంధి అన్నమాట. ఎందుకు అట్లా పెట్టారు అంటే, తను 7 kilometers ఉన్న రేంజ్ మొత్తంలో చేపల కంపు వస్తూనే ఉంటుందన్నమాట. ఆమె మత్స్యగంధి యాక్చువల్లీ. సో ఆమె సత్యవతి యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్స్యగంధి తన పేరు అప్పటికి. సో అలాంటి గొప్ప వ్యక్తి పిల్లాడు ఆర్ పిల్ల ఇప్పుడు సత్యవతి ఇద్దరు పుట్టారు. అసలు వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? వేదవ్యాసుల వారు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపులు. అలాంటి వాళ్ళకి జన్మనివ్వాలి అంటే తనంత పవర్ఫుల్ అయి ఉండాలి. అంత శక్తిని తను తట్టుకోగలగదా ఆ బిడ్డ యొక్క పవర్ ని పొట్టలో ఉన్నప్పుడు. సో తను తట్టుకోగలగాలి కాబట్టి ఇలాంటి స్టోరీ జరిగింది అనమాట. సో అసలు నెక్స్ట్ ఏంటో రేపు తెలుసుకుందాం. శ్రీకృష్ణ.